మత్తయి సువార్త మత్తయి సువార్త మొదటి అధ్యాయము. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరెస్సును జరహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరామును ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము అహజును కనెను, అహజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యెషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యెషియా యెకొన్యోను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యో షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజారు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జన్మ విధమిట్టనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను.